చిలకగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కి G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎప్పుడు నాకు అనిపిస్తుంది ఇంత గొప్ప రాము గారికి ఇంత గొప్ప అమ్మగారు ఉన్నారు కాబట్టి, ఇంత గొప్ప చెల్లి ఉంది కాబట్టి ఆయన కూడా అలా ఉన్నారనిపిస్తుంది. మీ ప్రేమ మీ కళ్ళల్లోంచి ప్రపంచాన్ని చూస్తే మీరు చాలా అన్కండిషనల్గా ప్రేమిస్తారు. మీరు కానీ విజయ్ గారు కానీ మనకు తెలిస్తే మనిషి లోటుపాట్లు అసలు ఆ లోటుపాట్లు ఉన్నాయైనా ప్రేమించి అది కూడా రాదు. మీరు ఎవరు ఎలా ఉంటే వాళ్ళని అలా స్వీకరిస్తారు, అలా వాళ్ళని ఆ అందం అలాగే చూస్తారు. అమ్మ ప్రేమించడం గొప్ప కాదమ్మా, కొడుకు ప్రేమించడం ఏ అమ్మైనా ప్రేమిస్తారు. కరెక్ట్ బాగా చెప్పారు. అంటారు కదా, తల్లి మనసు వెన్న బిడ్డ మనసు రాయి అని. కరెక్ట్ ఉండదు, బిడ్డలకి అంత ఉండదు, తల్లికి ఉన్నంత బిడ్డలకి ఉండదు. తను అక్కడ ఇంకా ప్రేమించే మనసు. ఫ్యామిలీ గురించి ఎంత తపనో. రాము నాన్నగారు ఏం చేసేవారంటే, వాళ్ళ నాన్నగారి వైపు నుంచి వచ్చిన ఆస్తి మా నాన్నగారు నాకు ఇచ్చింది. ఏదో కూర్చుని తింటే కొండలు తరిపోతాయి అంటారు చూడు, కొండలేం కాదు మాకు ఉన్నది, పర్వాలేదు జాగ్రత్తగా చూసుకుంటే. ఆ డబ్బులు తెచ్చి బీరువాలో పెట్టి ఖర్చు పెట్టేస్తే ఎన్నాళ్ళు వస్తాయి. ఊర్లో మాకు వచ్చిన షేర్ మా నాన్నగారు నాకు ఇచ్చింది ఇస్తే అవి ఎక్కడ పెట్టి పెంచకుండా ఖర్చు పెట్టేస్తే 18 years బాయ్ అమ్మ ఇంట్లో అవస్థ పడుతుంది సైలెంట్గా. నేను ఆయనతో కోల్డ్ వార్ వినపడకుండా పిల్లలకి అంటే అది గమనించి రాగానే వీడియో షాప్ పెట్టాడు. అంటే అమ్మ ఇబ్బంది పడకూడదు ఇంట్లో. నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళే లోపల ముందు అమ్మని సెటిల్ చేసేది. అంత గొప్ప ఆలోచన తండ్రి ఉండగా నెక్స్ట్ ఇక్కడేం లోటు లేదు, ఇక్కడేం కష్టాలు పడిపోవడం లేదు, కానీ ఇంకా కంఫర్ట్గా ఉండదు. అమ్మ ఇంకా కంఫర్ట్గా ఉండదు, నాన్నగారిని అడగకూడదు అన్నది నేను నా ప్రపంచంలో ఎవరిని చూడలేదు. అసలు ఎంత అద్భుతం అది. నిజంగానే తన మంచి మనసుకి వీడియో షాప్ బ్రహ్మాండంగా వచ్చేసింది. ఆ రోజుల్లో రోజుకి 2,000 అంటే నెలకు 60,000. చాలా పెద్ద అమౌంట్ కదా. రోజుకి 2,00,000 ఇప్పుడైతే. ఇప్పుడు మా ఇంట్లో ఎంత అప్పుడు ఏసీలు కార్లు ఏవి లేవు, నెలకి ఒక 6,000 అయ్యేది అంతే. మరి అసలు 60,000 వచ్చేసింది. అలా నేను ఎవరిని చూడలేదు. ఆ రోజు తను అనుకుని ఎప్పుడు చేపట్టుకున్నాడు నాకు తెలియకుండానే నడిపిస్తుంటే నేనే నడిచేస్తున్నాను అనుకున్నాను. ఇప్పటికి వదలలేదు. 40 ఏళ్ళు చదువు పూర్తి చేసి వచ్చి పట్టుకుని చేయని ఇప్పటికి వదలలేదు. ఏ ప్రాబ్లం వచ్చినా అది చెప్పడం ఆఫీసులో అంటే నెమ్మదిగా బయటకు వచ్చి మనకు తెలుస్తుంది, కానీ ఇంకా ప్రశాంతంగా ఇంకా కూల్గా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం నాకు. నేను చాలా మందిని చూశాను, మహా వాళ్ళే ఏంటి ఈయన ఇలా అయిపోతారా అనుకుంటాం. అక్కడికి ఇప్పుడు మన చిరంజీవి స్వామి ఆ బాబా ఉంటారు కదా, నిజంగా వాళ్ళకి అంత ఎందుకు కుంగిపోతారు కదా అమ్మ. వాళ్ళకి ఏమన్నా సంసారం ఉందా? అంతే కదా, సంసారం ఉన్న వాళ్ళకే కష్టాలు. వాళ్ళు చేయగలిగినంత చేస్తారు ప్రజలకి, అంతేగాని కుంగిపోవలసినంత వాళ్ళకేం రాదు. ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళే ఉంటారు, భోజనం చేయకపోయినా ఆ మహానుభావులు 5 రోజులైనా ఉండగలరు. కానీ అలా కాదు కదా సంసారం. నాకు గృహస్థాశ్రమం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే దీంట్లో గెలిచిన వాడు ప్రపంచంలో మనకి ఏ భాష రాపోయినా సరే అడవిలో అయినా బ్రతికేస్తాడు. ఇక్కడ గెలిచిన వాడు ఇక్కడ అడుగడుక్కి సమస్యలే కదమ్మా. గృహస్థాశ్రమం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నెగ్గిన వాడు ప్రపంచంలో ఏ మూలైన సముద్రంలో పడేసినా కూడా వచ్చేస్తాడు, అడవిలో పడేసినా కూడా వచ్చేస్తాడు నా అభిప్రాయం. రాము ముందు గృహస్థాశ్రమంలో నెగ్గి బయటికి వెళ్ళి తను అనుకున్నది చేశాడు. ఎంత గొప్పగా చెప్పారంటే, ఎన్ని చెప్పినా చెప్పాను కదా, ఎవర్ గ్రీన్ టాపిక్ రామ్ గోపాల్ వర్మ గారు అంటే. అమ్మ మీ నోట రాము గారికి మీ బర్త్డే విషెస్, మీ దీవెనలు వినాలి. అలాగే మీరు కూడా విజయ్ గారు ఏం చెప్తారో మా కెమెరాకి నేరుగా చెప్పి అది వర్మ గారి దాకా చేరతాయని ఆశిస్తున్నాను. ఇప్పుడు రాము ఎప్పుడు ఏమంటాడంటే, జీవితంలో ఏదో సాధించిన వాళ్ళు మాత్రమే పుట్టినరోజులు చేసుకోవాలనుకుంటారు అని అంటాడు. ఇప్పుడు అవును, చేసుకోవాలి తప్ప పుట్టినందుకు గొప్పగా ఫీల్ అయిపోయి చేసుకోకూడదు అంటాడు. కాబట్టి రాముకి 1,00,000 పుట్టినరోజులు చేసుకునే అర్హత ఉంది.
అది అబ్బా ఇంకా ఎంతకంటే ఏముంది, ఒక మాటలో చెప్పేశారు. ఇప్పుడు నాకేంటంటే రాము ఇంత మేధావి కదా, మరి పెళ్లి దానికి సూట్ అవ్వలేదని ఎందుకు అర్థం అవ్వలేదు, సూట్ అవ్వదు అని ఎందుకు అర్థం కాలేదు అని నాకు ప్రశ్న. అడిగాను, అడిగితే మళ్ళీ మాటలు మారిపోయింది. నీకు ఇంత తెలిసిపోతుంది కదమ్మా ముందే నీకు, మరి నీకు పెళ్లి సూట్ అవ్వలేదు, సూట్ అవ్వదు అని ఎందుకు నీకు అనిపించలేదు అంటే చెప్పలేదు. అది కరెక్టే, సూట్ అవ్వలేదని ఎందుకున్నా కూడా అంటే 3 ఏళ్ళు సూట్ అయింది అనుకోవాలి. 24 years ఏజ్ లో అప్పటి ప్రపంచంలో ఇప్పుడులా కాదు కదా, అప్పుడు అవును కూర్చుని మాట్లాడుకోవడం అది కూడా ఏం తెలియదు అప్పుడు. అవును, కానీ ఇప్పుడైతే వేరేగా ఉంటుంది అది. మళ్ళీ ఏదేమైనా అన్ని ఒక ఎక్స్పీరియన్స్, అదే చెప్తారు అంతే. రాము గారు చాలా సార్లు రాము చెప్పారు ఎవ్రీథింగ్ ఇస్ ఎక్స్పీరియన్స్ అని. బెస్ట్ థింగ్ ఏంటంటే రత్న గారు ఇప్పటికీ మీ ఇంట్లో ఒక సభ్యురాలిగా, మీ ఫ్రెండ్ గా ఒక మంచి అద్భుతమైన పాజిటివిటీతో నేను రాము చెప్పాను, అమ్మ నేను రాముతో మాట్లాడి ఓడిపోయినవన్నీ నీతో చెప్పలేను, నువ్వు మాత్రం ఎప్పుడు ఈ ఇల్లు నాది, మన ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉన్నాం అని చెప్పేసి. అత్తగారు కోడలు మా రిలేషన్ లో ఏం మార్పు లేదు, రాము రత్న రిలేషన్ లో కూడా ఏం మార్పు లేదు, జస్ట్ ఆ వైఫ్ అనేది తప్ప మామూలుగా అందరం కలుస్తాం, మామూలుగానే ఉంటాం, ఇక్కడే ఉంటుంది. అప్పుడు విడిపోయి ఎలా ఉన్నారు అలా ఉన్నారు, ఏం ఉండదు, మామూలుగానే ఉంటాం. ఈ డైలాగ్ కి మాత్రం రాము గారు మీకు డెఫినెట్ గా ఒక మంచి ఒక సెటైరో పంచ వేస్తారు మనందరికీ కలిపి. అంటే ఎవరి చావు వాళ్ళు చావండి, మీకు అర్థం కాదండి. ఇప్పుడు ఏంటంటే అమ్మని ఏం అనకూడదు, అమ్మ ఏం చెప్తే చేసేయాలని ఒక 2 years నుంచి పెట్టేసుకున్నాడు. అమ్మ ఏం మాట్లాడినా ఓకే సరే సరే ఏం చేస్తాను. ఇప్పుడు నేను చెప్పనా, ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ఈ పిల్లాడు, ఎందుకు చేసుకున్నాడు అనుకునేదాన్ని. ఇప్పుడు వాళ్ళు వచ్చాక రేవతి పిల్లలు ఇద్దరు, అప్పుడు అమ్మో రాము పెళ్లి చేసుకోకపోతే వీళ్ళు నాకు ఎలా దొరుకుతారు అనేసి. తర్వాత మరి ఎంతైనా వాళ్ళ తాతగారు అంతటి వాళ్ళు అవ్వాలి, వేరే రంగాల్లో అయినా సరే అని నా కోరిక. రాము గారి తాతగారు అంటే మేము వెళ్ళలేకపోతున్నాం కాబట్టి వాళ్ళ అమ్మ వాళ్ళతో రాము అని పిలిపిస్తుంది, అంతే కదా. అది కూడా రాము నాన్న అంటుంది రేవతి, పిల్లలనేమో రాము. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీ నోట వినడం, చాలా చిన్న సంఘటనలు. సుమన్ టీవీ మోస్ట్ సక్సెస్ఫుల్, చాలా బాగుంటాయి, ఎక్కడికి వెళ్ళినా అందరూ మాట్లాడుకుంటారు సుమన్ టీవీలో బాగుంటాయి అని. యాడెడ్ అట్రాక్షన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు వచ్చి సుమన్ టీవీలో ఉండడం, తర్వాత సుమన్ టీవీని పక్కన పెట్టేస్తే యాజ్ స్వప్న నీలాగా, అంటే వేరే వాళ్ళు నేనేం అనట్లేదు, మొత్తం అదేదో మా అమ్మాయివని కూడా కాదు, నీలాగా ఎవ్వరు మాట్లాడరు. రాము నువ్వు అర్థం చేసుకున్నట్టు నువ్వు చేసినట్టు నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. బాంబే వాళ్ళు కాదు, అంతే కదా, హైదరాబాద్ లో అంతే. మోస్ట్ ఇంటర్వ్యూస్ అండి రాముది నీది మొన్న కూడా చూసాను ఏ గురించి, అదేంటో వేరే ప్రపంచంలో. మా వెయిటింగ్ ఏంటంటే నెక్స్ట్ సుమన్ టీవీ ముఖంగా అడుగుతుంది ఏంటంటే ప్లీజ్ రామున్ దురందర్ ఇంటర్వ్యూ చేస్తే మాకు చూడాలని. తప్పకుండా నేను అప్లికేషన్ పెట్టాను, ఆయన ప్రస్తుతం బాంబేలో ఉన్నారు కాబట్టి కుదురుకోవట్లేదు. ఈసారి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ దురందర్ తీస్తాం కూడా మా ఇంటర్వ్యూ కోసం. కాదు, మాకు కంప్లీట్ అవ్వాలంటే దురందర్ ఆనందంలో ఉన్నాం అందరూ. ఇప్పుడు రాము ఎంత ఆనందంగా అంత కాకపోయినా మా ఆనందం మాకు చాలా ఉంది. దురందర్ సినిమా చూసినప్పటి నుంచి ఆనందంలోంచి ఇంకా బయటకు రాలేదు. అది ఇంకా కంప్లీట్ అవ్వాలంటే నీది రాముది సుమన్ టీవీలో దురందర్ త్వరలో అతి త్వరలో మా కోరిక, ప్రేక్షకుల వైపు నుంచి కోరిక. తప్పకుండా మా ప్రయత్నాలు అలా కంటిన్యూ అవుతాయి, ఆ సంభాషణలు కూడా కంటిన్యూ, ఎందుకంటే నువ్వు చేస్తేనే అది కరెక్ట్ గా సెట్ అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.